కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాల పైన అవుతుంది. ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమాలు గానీ, సంక్షేమ పథకాలు గానీ ఎలా ఉన్నాయి? బాగుంది సార్, కంపల్సరీ మళ్ళీ మరోసారి గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి రాజధాని నిర్మిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో అసలు రాజధాని అవసరం లేదు, అసలు ఎందుకు అభివృద్ధి చేయడం అని ఇలాంటి మాట్లాడుతున్నాడు. అసలు రాజధాని సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అంటున్నాడు. ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నాడు? అందుకే సార్ ఆయన 11 సీట్లతో పరిమితం చేశారు కదా. ప్రజలు మభ్య పెట్టారని చూస్తే ప్రజలు అమాయకులు కాదు, సరైన నిర్ణయం ఇచ్చారు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. ఒక రాజధాని అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందింది, ఎంతో మంది పాపులేషన్ అక్కడ బతుకుతున్నారు. అలాగే రాజధాని అనేది కంపల్సరీ అవసరం. సార్ నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉందంటారు సార్? అతను బాగుంది సార్. అంటే మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడినా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నాడు. ముందు ఇంకా చెందొచ్చు. ఇప్పుడు మన విశాఖపట్నంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మనం లాంచ్ చేశారు. ఎలా వెళ్ళండి గుడ్ సార్, వెళ్ళండి గుడ్, బాగుంది, అందరికీ నచ్చుతుంది. ఎయిర్పోర్ట్ అనేది ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి కదా. సార్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే అసలు అక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు, భోగపురంలోనే అక్కడ బస్సులు కూడా వెళ్ళవు, ఎర్ర బస్సులు కూడా వెళ్ళవు, ఏగలు తోలుకుంటారు పాత ఎయిర్పోర్ట్ లో అన్న వ్యక్తి ఇప్పుడు కంప్లీట్ చేయగానే మేమే చేసామని చెప్తున్నాడు. అంతే సార్, ఆయన ప్రజలను ఎలా మభ్య పెట్టాలనేది ఆ ప్లాన్ తో మభ్య పెడుతుంటాడు ఆయన. కానీ మరోసారి ఛాన్స్ అనేది ఇవ్వకూడదు. ఇచ్చితే మరీ వెనక్కి 100% వెనక్కి వెళ్ళిపోతాం. అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం కంపల్సరీ సార్. కూటమి సార్, కూటమిగా ఉండడం వల్ల ఇంత సక్సెస్ రేట్ పెరిగింది, అభివృద్ధి చెందుతూ ఉంటది.